హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై థర్డ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరంతా నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మన ఛానల్లో 3వ వీడియో. అయితే నేను మీకోసం ఒక కొత్త కంటెంట్ అయితే తీసుకొచ్చాను. అదేంటో మీకు చూపిస్తా, జస్ట్ వెయిట్. ఇక ఈ ఖత్తర్ దోహాలో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మాల్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక నేనైతే ఈ షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న హోటల్లో మా మేడం అయితే దింపేసి నేనైతే కార్ వేసుకుని మీకు ఒక అద్భుతం చూపించడానికి అయితే వెళ్తున్నాను. అద్భుతం కాదు, అద్భుతాలను చూపిస్తానికి వెళ్తున్నాను. ఈ ఏరియా పేరు అయితే వచ్చేసి పర్ల్ ఖత్తర్ పోర్ట్ ఆఫ్ లూసైల్. ఈ పోర్ట్ ఆఫ్ లూసైల్ ఏరియాలో ఉన్న ఈ హోటల్ పేరు అయితే వాల్ట్ రూఫ్ హోటల్. ఇక ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ అయితే వన్ వే. దీంట్లో ఓన్లీ వెళ్ళే వాళ్ళు మాత్రమే, వచ్చే వాళ్ళు అయితే ఉండరు. ఒకవేళ ఎవరైనా వస్తే పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఆ బండి నెంబర్ మీద అయితే ముఖాలఫ్ వేస్తారు. ముఖాలఫ్ అంటే రాంగ్ రూట్ ఫైన్. ఇక మీరైతే ఈ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా, ఈ మాల్ పేరు అయితే వెండమ్ మాల్. ఇదైతే నేను ఇండియా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఖత్తర్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇండియాలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే ఈ వెండమ్ వాళ్ళని చూడాలనుకుంటారు నాకు కామెంట్ చేయండి. నేను లోపలికి వెళ్ళి మీకోసం అయితే వీడియో తీస్తాను. ముందైతే మీకు నేను కొన్ని అద్భుతాలను చూపిస్తాను కదా, ఆ అద్భుతాలు ఇవన్నీ స్పోర్ట్స్ కార్స్. ఇక్కడ మనం చూసే కార్లు అన్నీ కూడా సెకండ్ హ్యాండ్సే. ఈ సెకండ్ హ్యాండ్ కార్ పేరు మెర్సిడీస్ బెంజ్ బ్రాబ్రోస్. ఈ బండి అయితే ఫుల్ మోటిఫై. రూమ్లో ఉన్న కార్లు మనం బయట నుంచి చూస్తుంటే బొమ్మ కార్లా ఉన్నాయి. ఆంధ్రాలో అప్పనపల్లి గుడి దగ్గర అమ్మే రిమోట్ కార్లా ఉన్నాయి. ఇక మనకి ఇక్కడ కనిపించే కార్ పేరు అయితే మెర్సిడీస్ బెంజ్. ఇక మనకైతే లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వరు, అందుకని నేను బయట నుంచి మీకు కార్ అని చూపిస్తున్నా. నేనైతే అడిగి చూస్తాను, వాళ్ళు లోపల పంపిస్తే మీకు దగ్గర నుంచి ఎన్ని కార్లు చూపిస్తే దాని ప్రైజెస్ కూడా చెప్తాను. ఇక ఇక్కడ నాకైతే మరో 2 సూపర్ స్పోర్ట్స్ కార్లు అయితే కనిపించాయి. ఈ కార్ పేరు వచ్చేసి దిలార్చ్. దీని స్పీడ్ చాలా బాగుంటుంది. దీంట్లో ఇద్దరు మాత్రం కూర్చోడానికి ఉంటుంది. ఇక ఈ వైట్ కలర్ కార్ అయితే ఓపెన్ టాప్. ఆ పక్కన ఉన్న బ్లూ కలర్ కార్ అయితే క్యాబిన్. ఈ ముందున్న 2 కార్లు ఏ కార్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకైతే బ్లూ కలర్ కార్ బాగా నచ్చింది. ఇక ఈ బ్యాక్ సైడ్ లో వైట్ కలర్ కార్ పేరు అయితే బెంత్లీ. దాని పక్కనే ఉన్న కార్ పేరు అయితే రోల్స్ రాయ్స్. ఇక నేనైతే ఆ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాడిని నేను లోపలికి వెళ్ళిన పర్మిషన్ అడిగా. వాడైతే వెళ్ళి తీసుకోకని టచ్ అయితే చేయొద్దన్నాడు కార్లని. మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం. అయితే ఫైనల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ మనకు కనిపిస్తే అయితే రోల్స్ రాయ్స్ ఓపెన్ టాప్ కార్. ఇదైతే 0 కిలోమీటర్ కార్. ఈ రోల్స్ రాయ్స్ కార్ అయితే వచ్చేసి డబుల్ డోర్ అండ్ 4 సీటర్. వెనకాల ఎవరైనా వెళ్ళి కూర్చోవాలనుకుంటే ఎదురున్న సీట్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది, బ్లాక్ అండ్ రెడ్ అండ్ సిల్వర్. మీలో ఎవరికైనా ఈ కార్ కలర్ ఏంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే కార్ అయితే SLS మెర్సిడీస్ బెంజ్ ఓపెన్ టాప్. ఈ కార్ అయితే సెకండ్ హ్యాండ్. ఈ కారు మోడల్ అయితే 2012. ఈ కార్ వచ్చేసి 8300 కిలోమీటర్లు అయితే తిరిగింది. దీని లోపల ఇంటీరియర్ చూసారు ఎంత బాగుందో, రెడ్ అండ్ బ్లాక్. ఈ కార్ కాస్ట్ అయితే వచ్చేసి ఖత్తర్ రియల్లో 6,80,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1,56,00,000 రూపాయలు. ఇక ఇక్కడ కనిపించే కార్ కూడా సెకండ్ హ్యాండ్. ఈ కార్ పేరు అయితే ఫెరారీ రోమ్. ఈ కార్ మోడల్ అయితే 2023. ఈ కార్ వచ్చేసి 8,200 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 8,50,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 1,96,00,000 రూపాయలు. ఫెరారీ రోమా డబల్ డోర్ డబుల్ సీట్. ఇక ఈ కార్ పేరు వచ్చేసి స్పోర్ట్స్ కార్ 911 టర్బో ఇంజిన్. ఈ కార్ మోడల్ అయితే 2024. ఈ కార్ అయితే 1000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 8,20,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 1,88,00,000. ఇక ఈ కార్ పేరు అయితే లంబర్గిని. ఇది నాకు చాలా ఇష్టమైన కార్, నా ఫేవరెట్. ఇక ఈ లంబర్గిని కార్ కూడా సెకండ్ హ్యాండ్ కారే. ఈ కార్ మోడల్ అయితే 2012. ఈ కార్ అయితే 18,600 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇక ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 8,20,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 1,88,00,000 రూపాయలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. ఈ కార్కి అయితే డోర్లు ఇలా పైకి అయితే లెగిస్తాయి. నేను ఈ కార్ అయితే డ్రైవ్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇక నా లైఫ్లో నేను ఇంకెప్పుడు ఈ కార్ అయితే ఎక్కలేను. ఇక ఈ కార్ అయితే లంబర్గిని ఓల్డ్ మోడల్. ఇక ఈ కార్ మోడల్ అయితే 1989. షోరూంలో ఉన్న అన్ని కార్ల కన్నా ఈ కార్ అయితే చాలా ఎక్కువ రేటు. ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 19,00,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 4,37,00,000 రూపాయలు. ఈ కార్ అయితే 20,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇక ఈ కార్ పూర్తి డీటెయిల్స్ అయితే మీరు అందరూ విన్నారు కదా. ఈ కార్కి ఇప్పుడు ఏజ్ ఎంతో నాకు కామెంట్ చేయండి. ఇక ఈ కార్ పేరు అయితే రోల్స్ రాయ్స్. ఈ కార్ మోడల్ అయితే 2021. ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 12,00,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 2,76,00,000 రూపాయలు. ఇక ఈ కార్ మైలేజ్ అయితే 24,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇక ఈ కార్ పేరు అయితే బెంత్లీ వైట్ కలర్. ఈ కార్ మైలేజ్ అయితే 24,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ కార్ మోడల్ అయితే 2021. ఈ కార్ ఖత్తర్ ప్రైస్ అయితే 6,70,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 1,55,00,000 రూపాయలు. ఇక నాకు ఈ బెంత్లీ కార్లో అయితే ఇంటీరియర్ చాలా బాగా నచ్చింది. బ్లాక్ అండ్ రెడ్ అండ్ బిస్కెట్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఇక ఈ బ్లాక్ కలర్ కార్ పేరు అయితే రేంజ్ రోవర్. ఈ కార్లు అయితే ఇండియాలో చాలా ఉన్నాయి. ఈ కార్ మోడల్ అయితే 2022. ఈ కార్ అయితే 15,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ ప్రైస్ అయితే ఖత్తర్లో 6,30,000 రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే 1,45,00,000 రూపాయలు.
ఇక మనకి ఇక్కడ కనిపించే బ్లూ కలర్ కార్ పేరు అయితే దిలార్జ్. ఇది ఒక స్పోర్ట్స్ వెహికల్. ఇక ఈ కార్ అయితే అత్యంత వేగవంతమైన కార్. ఇదైతే ఒక క్యాబిన్ కార్. ఇందులో 2 సీట్లు మాత్రమే ఉంటాయి ఇద్దరు కూర్చోవడానికి. ఇదైతే 2024 మోడల్, 0 కిలోమీటర్స్. దీని ప్రైస్ అయితే ఎక్కడ వేయలేదు. ఇక ఈ వైట్ కలర్ కార్ పేరు అయితే దిలార్జ్. ఇది 2nd మోడల్. దీనికైతే ఓపెన్ టాప్, సన్ రూఫ్ అయితే ఏమీ ఉండదు. దీంట్లో ఇద్దరు మాత్రమే కూర్చోవడానికి ఉంటుంది. ఈ కార్ అయితే డోర్లెస్ కార్. ఈ కార్కి అయితే డోర్లు ఏమి ఉండవు. ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా, వైట్ అండ్ బ్లాక్ అండ్ సిల్వర్. వచ్చేసి 2 విధాలుగా రన్ అవుతుంది. ఒకటి పెట్రోల్ అండ్ ఛార్జింగ్. ఇక అయితే ఈ 2 సీట్లు. ఇక ఈ కార్ స్టీరింగ్ అయితే ఒక ఫ్లైట్ మోడల్ స్టీరింగ్. ఇక మనకి ఇక్కడ కనిపించే ఈ 3 డిస్ప్లేలు కూడా కెమెరా డిస్ప్లేస్. ఒకటి ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్. ఇక మొత్తానికి ఈ కార్ హైట్ అయితే 4 నుంచి 5 అంగుళాలు మాత్రమే. ఇక ఈ కార్ పేరు వచ్చేసి మెర్సిడీస్ బెంజ్ మైబ్యాక్. ఈ కార్ అయితే ఫుల్లీ ఆటోమేటిక్. ఇదైతే 0 కిలోమీటర్స్, 2024 మోడల్. ఈ మెర్సిడీస్ బెంజ్ ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. ఈ కార్ బానెట్ మీద కనిపించేది అయితే బెంజ్ సింబల్. ఈ మెర్సిడీస్ బెంజ్ సైడ్ లుక్లో అయితే సేమ్ రోజ్ రాయ్స్ కార్ లుక్లో అయితే ఉంటుంది. ఇది కార్ లోపల ఇంటీరియర్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇదంతా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ కెమెరా సిస్టమ్స్. ఇక ఈ వైట్ కలర్ కార్ పేరు అయితే ఫెరారీ. ఇందులో 2 సీట్లు మాత్రమే ఉంటాయి ఇద్దరు కూర్చోవడానికి, డబల్ డోర్ అండ్ డబల్ సీట్. ఇదైతే 2 విధాలుగా రన్ అవుతుంది. ఒకటి పెట్రోల్ అండ్ ఛార్జింగ్. ఇక ఈ వెహికల్ వచ్చేసి డబుల్ సైలెన్సర్. ఈ కార్ మోడల్ అయితే 2024. ఇది 0 కిలోమీటర్స్. దీని మీద ఎక్కడ కూడా రేట్ అయితే వేయలేదు. ఈ పెద్ద వెహికల్ పేరు అయితే మెర్సిడీస్ బెంజ్ బ్రాబ్రోస్. ఇక ఈ కార్ సెకండ్ హ్యాండ్. ఈ కార్ మోడల్ అయితే 2018. ఇక ఈ కార్ మైలేజ్ అయితే 5600 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ ఖతర్ ప్రైస్ అయితే 7 లక్షల రియల్. అదే మన ఇండియన్ కరెన్సీలో 1,61,00,000. ఇక ఈ కార్ పేరు వచ్చేసి S10 మార్టెన్. ఈ కార్ అయితే మనం చిన్నప్పుడు వైసిటీ గేమ్లో ఆడాము కదా. ఈ కార్ అయితే డబల్ డోర్ అండ్ డబల్ సీట్. ఇది పెట్రోల్ వేరియంట్ కార్. ఇదైతే 0 కిలోమీటర్ అండ్ 2024 మోడల్. ఇది కొత్త కార్. దీని మీద అయితే ఏ ప్రైజు లేదు. సో ఫైనల్గా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరలా సరికొత్త మరో వీడియోతో మీ ఆంధ్ర అబ్బాయి రాజేష్. బాయ్ బాయ్.